హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజారాని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మీ ముందుకి ఒక 3 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా డీటెయిల్ గా చూపించడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూస్తే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. ఈ 3 BHK ఫ్లాట్ వచ్చేసి మనకి బాజ్పల్లిలోని ఆర్కేఎస్ నందనం అనే అపార్ట్మెంట్ లో 1650 స్క్వేర్ ఫీట్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనం ఇక్కడ 3 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ ప్రాజెక్ట్ లో మనము ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ లో చూసుకుంటే ఇక్కడ మనం లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్ ఆన్ సైట్ లోనే మనకి మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ తో మనం చేయడం జరిగింది అనమాట. వీడియో చివరి వరకు చూడండి. క్లియర్ గా డీటెయిల్ గా మన ఇంటీరియర్ డిజైనర్ నిత్యహాసిని ఏ విధంగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిందో వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్ గా డీటెయిల్ గా అర్థమవుతుంది. నేను నిత్యహాసిని, ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్. మనం ఇప్పుడు వచ్చేసి షూ ర్యాక్ చూద్దామండి. షూ ర్యాక్ వచ్చేసి మనం సిట్టింగ్ పొజిషన్ తో పాటు ఓపెన్ షెల్ఫ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అండి. సో అక్కడ వచ్చేసి మనం రెగ్యులర్ యూజెస్ స్లిప్పర్స్ అట్లా పెట్టుకోవచ్చు. అట్లానే మనం ఇక్కడ మెయిన్ డోర్ ఎలివేషన్ కూడా చేసాము. మెయిన్ డోర్ ఎలివేషన్ ఏంటి అని అంటే మనం మొత్తం వుడ్ ప్యానల్ కాకుండా వుడెన్ ఫ్రేమింగ్ అనేది మనం ఇచ్చి మధ్యలో టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి లుక్ పరంగా చూసుకుంటే వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ లుక్ ఉంది. అట్లానే మనకి చాలా ఎలిగెంట్ లుక్ అనేది కూడా ఇస్తుంది. మనం ఇప్పుడు వచ్చేసి టీవీ యూనిట్ చూద్దామండి. టీవీ యూనిట్ లో మనం ఇక్కడ రాఫ్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది. రాఫ్టర్స్ ఇచ్చాము. ఇది వచ్చేసి గ్రే షేడ్ లో ఇవ్వడం జరిగిందండి. అండ్ రాఫ్టర్స్ లో మనకి గోల్డ్ కలర్ లైన్ కూడా ఉంది ఇక్కడ. అండ్ అట్లానే టీవీ బ్యాక్ ప్యానల్ వచ్చేసి మనం మార్బుల్ షేడ్ లామినేట్ అనేది యూస్ చేయడం జరిగింది. అలానే ఈ లామినేట్ ని మనం ఎలివేట్ చేయడం కోసం బ్యాక్ ప్యానల్ కి మనం రోజ్ గోల్డ్ కలర్ టీ పట్టి అనేది ఇక్కడ యూజ్ చేసామండి. సో మనం ఇక్కడ వచ్చేసి కౌంటర్ బేస్ యూనిట్ వచ్చేసి 4 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది. 2 డ్రాస్ ఇచ్చాము ఇట్లా. అలానే రిమోట్ యాక్సిస్ కోసం ప్రొఫైల్ షట్టర్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఇక్కడ టీవీ యూనిట్ లో మనం టాల్ యూనిట్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్. సో ఇక్కడ కూడా మనం బ్లాక్ ప్రొఫైల్ విత్ టింటెడ్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టోరేజ్ కూడా వచ్చింది. అట్లానే లైట్ కూడా మంచిగా కనిపిస్తుంది. మనం ఏదైనా డెకోర్ పెట్టినా కూడా చాలా ఎలివేట్ అవుతుంది మనకి టీవీ యూనిట్ అనేది. టీవీ యూనిట్ వచ్చేసి మన టీవీ యూనిట్ లో పైన వుడెన్ షేడ్ తో లెడ్జ్ ఇవ్వడం జరిగింది. అట్లానే మనం స్పాట్ లైట్స్ కూడా ఇచ్చామండి. సో స్పాట్ లైట్స్ ఇవ్వడం మూలంగా మనకి టీవీ యూనిట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ ఎంత బాగుందో మీరే చూడండి. మనం ఇక్కడ వచ్చేసి లివింగ్ రూమ్ లో టీవీ యూనిట్ తో పాటు పార్టీషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. పార్టీషన్ వచ్చేసి మనం ఇలా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. సో స్టోరేజ్ తో పాటు కంటిన్యూషన్ గా మనం ఆర్చ్ ప్యానల్ అనేది ఇక్కడ ఇచ్చాము. సో ఆర్చ్ ప్యానల్ లో వచ్చేసి మనం స్పాట్ లైట్స్ ఇచ్చాము. అట్లానే హ్యాంగింగ్ లైట్స్ కి కూడా ప్రొవిజన్ ఇచ్చాము. సో ఇక్కడ మనం వుడ్ కలర్ వచ్చేసి హై గ్లాస్ యూస్ చేయడం వల్ల మనకి మోడర్న్ లుక్ అనేది లివింగ్ రూమ్ కి కనిపిస్తుందండి. మనం ఇప్పుడు వచ్చేసి క్రాకరీ యూనిట్ చూద్దామండి. క్రాకరీ యూనిట్ లో మనం వచ్చేసి రోజ్ గోల్డ్ కలర్ ప్రొఫైల్ తో పాటు టింటెడ్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టాల్ యూనిట్ లో మనం చూసుకుంటే రోజ్ గోల్డ్ ఫ్రేమింగ్ ఇచ్చి టింటెడ్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ చాలా స్టోరేజ్ అనేది వచ్చిందండి. అట్లానే ఓవర్ హెడ్ లో మనం ఇక్కడ హైడ్రాలిక్ అప్లిఫ్ట్ ఇచ్చాము. అట్లానే స్వింగ్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ప్రొఫైల్స్. అట్లానే మనము డాడో స్పేస్ లో డైమండ్ గ్లాస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. ఇంకా వచ్చేసి కౌంటర్ యూనిట్ లో మనం ఇలా స్టోరేజ్ అనేది స్వింగ్ డోర్స్ తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము కౌంటర్ యూనిట్ కి వచ్చేసి బ్లాక్ నాబ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో మనం లుక్ అనేది ఎలివేట్ చేయడం కోసము. ఇక్కడ వచ్చేసి మనము ఈ లైట్ ఏదైతే మనం డైమండ్ మిర్రర్ ఇచ్చామో అది ఎలివేట్ అవటం కోసం మనం ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఓవరాల్ మనకి డైనింగ్ వచ్చేసి చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా ప్లెజెంట్ గా ఉంది. మనం ఇప్పుడు వచ్చేసి క్రాకరీ ఫాల్ సీలింగ్ చూద్దామండి. క్రాకరీ అండ్ లివింగ్ రూమ్ అనేది మనకి కంబైన్డ్ గా రావడం మూలంగా మనము లివింగ్ రూమ్ లో అండ్ క్రాకరీలో కూడా మనం హెవీ ప్రొఫైల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో హెవీ ప్రొఫైల్ లైట్స్ ఇవ్వడం మూలంగా మనకి చాలా రాయల్ లుక్ వస్తుంది. అట్లానే రిచ్ లుక్ అనేది రావడం జరుగుతుందండి. ఇప్పుడు మనం వచ్చేసి పూజా యూనిట్ దగ్గర ఉన్నామండి. పూజా యూనిట్ వచ్చేసి మనము గ్లాస్ డోర్ కి ప్యానలింగ్ వుడెన్ ప్యానలింగ్ చేసాము. అట్లానే ఇక్కడ గ్లాస్ డోర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో లోపల వచ్చేసి మనం డిజైన్ చేసింది ఇలాగ లెడ్జెస్ అనేది ఇవ్వడం జరిగిందండి.
అలానే మధ్యలో గ్లాస్ ఏదైతే ఉందో గ్లాస్ అనేది ఇచ్చాము, అలాంగ్ విత్ ప్రొఫైల్ లైటింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఇవ్వడం జరిగింది. అట్లనే ఇక్కడ కౌంటర్ వచ్చేసి మనం ఓపెన్ స్టోరేజ్ అనేది ఇక్కడ ఇచ్చాము, అట్లనే డ్రా స్టోరేజ్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ వెంకటేశ్వర స్వామి గ్లాస్ వెనుక కూడా మనం ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అట్లానే ఇక్కడ మనం లెడ్జెస్ ఇచ్చాము, ఆ లెడ్జెస్ కి మనం స్పాట్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే మనం ఇలా ఫ్రేమింగ్ పెట్టినప్పుడు ఆ స్పాట్ లైట్స్ అనేది ఆ ఫ్రేమ్ ని చాలా ఎలివేట్ చేస్తుంది. ఓవరాల్ గా పూజా యూనిట్ చూస్తే చాలా ప్లెజెంట్ వైబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం కిచెన్ ఎంట్రన్స్ చూద్దామండి. కిచెన్ ఎంట్రన్స్ లో కూడా మనం ఇలా ఆర్చ్ ప్యానల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్చ్ ప్యానల్ లో మనము స్పాట్ లైట్స్ ఇచ్చాము, అలాంగ్ విత్ హ్యాంగింగ్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే మనం ఇక్కడ కిచెన్ ఎంటర్ అవుతున్నప్పుడే మనకి వ్యానిటీ అనేది ఉంది. సో వ్యానిటీకి కూడా మనం ఇలా ఆర్చ్ ప్యానల్ విత్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము, అట్లానే బ్యాక్ ప్యానలింగ్ కూడా టైల్స్ తో మనం ఇలా డిజైన్ చేయడం జరిగింది. సో మనం వ్యానిటీ కూడా చూసుకుంటే షింక్ చూడండి చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది. అట్లానే మనం ఇక్కడ కౌంటర్ స్టోరేజ్ కూడా వ్యానిటీ కౌంటర్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే మనం ఇక్కడ స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా కౌంటర్ కార్నర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ప్లాంట్స్ కానీ లేదైనా డెకోర్ లాగా కానీ మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి కిచెన్ చూద్దామండి. కిచెన్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ మల్టీపర్పస్ సింక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దాని కింద మనం ఇలా స్టోరేజ్ అనేది ఇచ్చామండి. సో అట్లానే ఇక్కడ వచ్చేసి మనము 1 feet ఓపెన్ డోర్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం మొత్తం యూస్ చేసినవి కూడా SS బాస్కెట్స్ యూస్ చేసామండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనము 5 SS బాస్కెట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ బాటిల్ పుల్ అవుట్ కూడా SS ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం ఇచ్చిన 5 ట్యాండమ్స్ కూడా SS ఇవ్వడం జరిగింది. అట్లానే ఇక్కడ కట్లరీ, కప్ అండ్ సాసర్ అండ్ అట్లానే తాలి ఇవన్నీ కూడా మనము SS స్టెయిన్లెస్ స్టీల్ లోనే ప్రొవైడ్ చేసాము. అట్లానే ఇక్కడ వికర్ బాస్కెట్ ప్రొవైడ్ చేసామండి. ఇది వచ్చేసి PVC వికర్ బాస్కెట్. అట్లానే PVC కింద యూనిట్ కూడా మనము ఓపెన్ షెల్ఫ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ అట్లానే కిచెన్ లో రేర్ యూనిట్ ఉందండి. రేర్ యూనిట్ వచ్చేసి మనము టాల్ యూనిట్ ఇట్లా ప్రొవైడ్ చేసాము అండ్ కౌంటర్ యూనిట్, ఓవర్ హెడ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాము. లాఫ్ట్ మొత్తానికి కూడా మనము నాబ్స్ అనేది ఇచ్చాము, అవి వచ్చేసి బ్లాక్ నాబ్స్ ఇవ్వడం జరిగింది. అట్లానే రేర్ యూనిట్ ఓవర్ హెడ్ లో వచ్చేసి మనం బ్లాక్ ప్రొఫైల్ విత్ టింటెడ్ గ్లాసెస్ అనేది ప్రొవైడ్ చేసామండి. కిచెన్ లో కౌంటర్ టాప్ వచ్చేసి మనం జెడ్ బ్లాక్ అనేది యూస్ చేయడం జరిగిందండి. మనం ఫ్రంట్ కౌంటర్ కి కానీ రేర్ యూనిట్ కౌంటర్ కి కానీ మనము కౌంటర్ టాప్ మీద యూస్ చేసింది జెడ్ బ్లాక్ యూస్ చేసాము. అట్లనే ఇక్కడ హింజెస్ వచ్చేసి అన్ని సాఫ్ట్ క్లోజింగ్ ఇచ్చామండి. ప్రొఫైల్ లైటింగ్ కూడా మనము చాలా మినిమల్గా వ్యానిటీకి అండ్ కిచెన్కి కంబైన్డ్గా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా కిచెన్ లుక్ వచ్చేసి చాలా క్లాసీగా ఎలివేట్ అవుతుంది. మీరు ఒకసారి కిచెన్ ఓవర్వ్యూ చూసేయండి. ఇప్పుడు మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్లో మనం వచ్చేసి వార్డ్రోబ్స్ అనేది ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. మనం 2 వార్డ్రోబ్స్ అని ఇట్లా ప్యారలల్గా ఇచ్చాము. మధ్యలో వచ్చేసి మనకి బెడ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము ఇక్కడ. అట్లానే మనం వార్డ్రోబ్స్ అనేది 3D చేస్తున్నప్పుడే 2D డిజైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామండి. 2D డిజైన్ చేసేటప్పుడు మనకి ఇన్నర్ స్ట్రక్చర్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది ఐడియా వస్తుంది. సో మనము క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఇట్లా ఇన్నర్ స్ట్రక్చర్ అనేది కస్టమైజ్ చేసాము. ఇక్కడ డ్రాస్ వచ్చేసి ఒకటి విత్ లాక్ ఇచ్చాము, ఒకటి వచ్చేసి విత్ లాక్ ఇవ్వడం జరిగింది. సో ఈ బెడ్రూమ్ లో మనము యూజ్ చేసిన కలర్స్ వచ్చేసి కబల్ స్టోన్ అండ్ గ్రే కలర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాము. సో హ్యాండిల్స్ వచ్చేసి నార్మల్ గా మనం 4 inches హ్యాండిల్స్ ఏవైతే వాడతామో అవే ఇక్కడ ఇచ్చామండి. అట్లానే లాఫ్ట్ కి మొత్తానికి కూడా మనం బ్లాక్ కలర్ నాబ్స్ అనేది ఇచ్చాము. అలానే స్టోరేజ్ అనేది మాక్సిమం ఉండడం కోసం ఇక్కడ బెడ్ ఓవర్ హెడ్ లో కూడా మనం ఇలా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లానే మనం అక్కడ వచ్చేసి స్టోరేజ్ అనేది నార్మల్ వార్డ్రోబ్ లాగానే ఇచ్చాము. సో మనం బెడ్ ఓవర్ హెడ్ లో కూడా ఇలాగ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసామండి. అలానే మనం అటు సైడ్ వచ్చేసి వార్డ్రోబ్ నార్మల్ గానే ప్రొవైడ్ చేసాము. అట్లానే ఇక్కడ మనకి స్టోరేజ్ తో పాటు బెడ్ తో పాటు డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. సో డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసి మనం ప్రొఫైల్ మిర్రర్ ఇచ్చాము, అట్లానే దాని వెనక కూడా స్టోరేజ్ అనేది ఇచ్చాము. సో మనం ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ లో ప్రొఫైల్ మిర్రర్ అనేది ఇచ్చామండి. ప్రొఫైల్ మిర్రర్ వెనక కూడా మనకి స్టోరేజ్ అనేది వస్తుంది. అట్లానే ఇక్కడ ఒక డ్రా ప్రొవిజన్ ఇచ్చాము, అలానే ఇక్కడ స్టోరేజ్ ప్రొవిజన్ కూడా వచ్చింది. సో మనకి బెడ్రూమ్ లో వచ్చేసి మనకి వార్డ్రోబ్స్ స్టోరేజ్ వచ్చింది, బెడ్ స్టోరేజ్ వచ్చింది. అండ్ ఇక్కడ యూజ్ చేసిన బెడ్ కూడా మనకి హైడ్రాలిక్ అప్లిఫ్ట్ ఇచ్చాము. అలానే ఈ బెడ్ కి హెడ్ బోర్డ్ కుషన్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనము మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసండి క్లాత్ హ్యాంగర్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ మనము డోర్ బ్యాక్ సైడ్ క్లాత్ హ్యాంగర్ బాక్స్ కూడా ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి చాలా సింపుల్ ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చామండి. అలాంగ్ విత్
ప్యానల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే అండి మనకి పేస్టిల్ షేడ్స్ తో లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి మనం వార్డ్రోబ్ విత్ స్టడీ యూనిట్ ఇవ్వడం జరిగింది. వార్డ్రోబ్ వచ్చేసి మనం స్వింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చామండి. అట్లానే ఇక్కడ మనము స్టడీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టడీ యూనిట్ లో మనం ఓవర్ హెడ్ స్టోరేజ్ వచ్చేసి బ్లాక్ ప్రొఫైల్ విత్ టింటెడ్ గ్లాస్ ఇచ్చాము. ఈ ఓపెన్ బాక్స్ అనేది ఎలివేట్ అవ్వడం కోసం మనం ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చాము. అలానే స్టడీ యూనిట్ లో మనం పెడస్ట్రియల్ స్టోరేజ్ లాగా ఒక డ్రా ఇచ్చాము. అట్లానే ఇట్లా ఓపెన్ స్టోరేజ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో యూజ్ చేసిన కలర్స్ వచ్చేసి స్మోక్డ్ సాల్మన్ అండ్ స్లేట్ గ్రే అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ నాబ్స్ వచ్చేసి మనం బ్లాక్ నాబ్స్ ఇవ్వడం జరిగిందండి లాఫ్ట్ మొత్తానికి. అట్లానే హ్యాండిల్స్ వచ్చేసి 8 ఇంచెస్ హ్యాండిల్స్ అనేది యూజ్ చేసాము. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వార్డ్రోబ్ విత్ స్టడీ యూనిట్ తో పాటు డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ వచ్చేసి మనం ప్లెయిన్ విత్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము అలాంగ్ విత్ ప్యానల్ లైట్. ఇప్పుడు మనం డ్రెస్సింగ్ యూనిట్ చూద్దాం రండి. సో మనం ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ మిర్రర్ విత్ స్టోరేజ్ ఇచ్చాము. అట్లానే ఇక్కడ ఒక డ్రా ప్రొవిజన్ ఇచ్చాము. అలానే కింద స్పేస్ వచ్చేసి మనము స్టూల్ అంటే సిట్టింగ్ పొజిషన్ కోసం అలా ప్లెయిన్ వదిలేయడం జరిగింది. సో ఓవరాల్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసండి మనం కొంచెం వైబ్రెంట్ కలర్స్ తో పాటు ప్లెజెంట్ లుక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. గెస్ట్ బెడ్రూమ్ లో మనం ఇప్పుడు వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ చూద్దామండి. సో మనం ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ మిర్రర్ తో పాటు స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అట్లానే ఇక్కడ డ్రా స్టోరేజ్ ఇచ్చాము. ఓపెన్ షెల్ఫ్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ లో టీవీ ప్యానెల్ కూడా ఇవ్వడం జరిగిందండి. టీవీ ప్యానెల్లో వచ్చేసి మనం ఇలా 3 డ్రాస్ ఇచ్చాము. అలానే డ్రాస్ తో పాటు రిమోట్ యాక్సెస్ కోసం ఇలా ప్రొఫైల్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. బ్లాక్ టీ పట్టీస్ తో ఈ టీవీ ప్యానెల్ అనేది ఎలివేట్ చేయడం జరిగిందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో మనము డోర్ బ్యాక్ సైడ్ క్లాత్ హ్యాంగర్స్ అనేది ఇచ్చామండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనం ఇలాంటి క్లాత్ హ్యాంగర్స్ ఇచ్చాము. అట్లనే గెస్ట్ బెడ్రూమ్ లో కూడా క్లాత్ హ్యాంగర్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. సో గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి చాలా మైల్డ్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి, రిలాక్సింగ్ గా ఉండాలి అని చెప్పి మనము ఈ కలర్స్ అనేది చూస్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ ఇన్నర్ స్ట్రక్చర్స్ కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం 2D ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాఫ్ట్ లో మనం వచ్చేసి బ్లాక్ నాబ్స్ అనేది యూజ్ చేసాము. అట్లానే హ్యాండిల్స్ వచ్చేసి మనం 8 ఇంచెస్ హ్యాండిల్స్ అనేది యూజ్ చేసాము. అలానే ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ లో వచ్చేసి మనం ప్యానల్ లైట్స్ తో పాటు ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓవరాల్ గా మనము గెస్ట్ బెడ్రూమ్ చూస్తే చాలా రిలాక్సింగ్ కలర్స్ తో చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు గనక ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వారికి ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ అనేది ఆర్బీ ఇంటీరియర్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంత మంచిగా ఉండి మీకు ప్రాజెక్ట్ ఓకే చేసుకుంటే 3D కూడా మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మన ఆర్బీ ఇంటీరియర్ నిజాంపేట్ ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి వెనస్డే టు మండే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనం ఓపెన్ అండి. ట్యూస్డే మాత్రం మనం క్లోజ్ అనమాట. సో ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేసి ఫ్రీ అపాయింట్మెంట్ విత్ ఫ్రీ కొటేషన్ తీసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం ఆర్బీ ఇంటీరియర్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజారాని, సైనింగ్ ఆఫ్.